ఒకటి బ్రెడ్ హల్వా, ఇంకోటి కస్టర్డ్ బ్రెడ్. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. హాయ్ గాయ్స్, ఈరోజు మా అక్క అయితే ఫుల్ బిజీగా ఉంది. నా కోసం ఏమన్నా చేయమని అడుగుదాం పదండి. అక్క, నా కోసం తినడానికి ఏమన్నా చెయ్యి. 1 సెకండ్. నేనైతే ఈ 2 సెలెక్ట్ చేసుకున్నా. మా అక్క హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీకు థంబ్నెయిల్ చూడగానే అలాగే ఫస్ట్ షార్ట్స్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. నేను బ్రెడ్ హల్వా కమ్ డబుల్ కా మీఠా అయితే చేస్తున్నానండి. ముందుగా అయితే బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఇలా 4 సైడ్స్ అయితే తీసేసుకున్నాను. నాకు అనిపించింది ఎందుకు అలా 4 సైడ్స్ తీసేసి బ్రెడ్ వేస్ట్ చేయడం, మన ఇంట్లో తినడానికే కదా అని. సో అందుకని నెక్స్ట్ ఏం చేశానంటే 4 సైడ్స్ తీయకుండానే బ్రెడ్ని అయితే 4 పీసెస్ కింద అయితే ఇలా కట్ చేసేసుకున్నాను. ఒక ఫుల్ ప్యాకెట్ ఆఫ్ బ్రెడ్ అయితే తీసుకుని మొత్తం అన్నీ అయితే ఇలా కట్ చేసేసుకున్నానండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో అయితే చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా అయితే నేనైతే ఈ బ్రెడ్ స్లైసెస్ అన్ని కట్ చేసుకున్నాను కదా, అవన్నీ అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఒక బాణీలో ఆయిల్ అయితే వేసుకుని దాంట్లో అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఇలా పీసెస్ అన్ని వేసుకుని ఫ్రై చేసుకుని అయితే తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇలా ఏంటి అంటే ఇలా చేయడం వల్ల పీసెస్ అనేవి కొంచెం క్రిస్పీగా, లైక్ కొంచెం కలర్ చేంజ్ అయితే స్వీట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. అందుకని అయితే ముందుకైతే ఇలా బేక్ చేసుకుంటే పీసెస్ అనేవి బాగుంటాయి అన్నట్టు. సో అందుకని తీసుకుని మంచిగా అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను. సో ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకొక బాణీ అయితే పెట్టుకోవాలండి స్టవ్ మీద. సో అది ఎందుకు అంటే మనం హల్వా అయినా ఏదైనా స్వీట్ అయినా అయితే ఫస్ట్ మనం ప్రిఫర్ చేసేది ఏంటి, డ్రై ఫ్రూట్స్ అలాగే నేతిలో కదా. సో అందుకని మంచిగా అయితే నేతిలో మంచిగా నాకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని అయితే బేక్ చేసేసుకున్నాను. జీడిపప్పు, కిస్మిస్, ఇంకా మీ దగ్గర ఏమైనా బాదం పప్పు లాంటివి ఉంటే అవి కూడా వేసుకుని అయితే మంచిగా బేక్ చేసుకోండి. ఇలా 2-3 మినిట్స్ బేక్ చేసుకున్న తర్వాత అవైతే మంచి గోల్డెన్ కలర్లోకి వస్తాయి. సో దీన్ని కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఆ బేక్ చేసుకున్న మూకిడ్లోకి నేనైతే కొద్దిగా షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే నెయ్యితోనే ఉంటుంది కదా. సో అందులో అయితే వాటర్ వేసేసుకుని మంచిగా నాకు కావాల్సిన షుగర్ వేసుకుని పాకం అయితే పడుతున్నానండి. అది మరీ జిగర్ పాకం కాకుండా కొంచెం తీగ పాకం లాగా అయితే పట్టుకోవాలి. సో ఇలా నేనైతే ఒక గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకుని దాని అయితే మంచిగా పాకం పట్టేసుకుంటున్నాను. సో ఈ పాకం మరిగే టైంలో నేనేం చేశానంటే కొద్దిగా మిల్క్ అయితే తీసుకుని, మా ఇంట్లో అయితే కస్టర్డ్ పౌడర్ ఉంది. సో పాలు అనేవి క్రీమీగా ఉంటే డబుల్ కా మీఠాకి బాగుంటుంది కదా. అందుకని కస్టర్డ్ పౌడర్ ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ పౌడర్ని అయితే పాలలో మిక్స్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను ఈ గ్యాప్లో. ఇంకా ఈ కలుపుకునే గ్యాప్లో అయితే మనకి షుగర్ సిరప్ అయితే కాగిపోతుందండి. సో మనమైతే ఏదైతే బ్రెడ్ పక్కన అయితే వేపుకుని పెట్టుకున్నామో అదంతా అయితే మంచిగా అయితే ఆ పాకంలో అయితే వేసేసుకోవాలి. సో దాన్ని బట్టి ఏంటి అంటే మనకి ఆ బ్రెడ్ స్లైసెస్కి మొత్తం అయితే ఫుల్గా పాకం పట్టేస్తుంది. సో అవి స్మూతీగా జ్యూసీగా అయితే తయారవుతాయి. మనం అలాగే పక్కన పెట్టుకున్న ఇది ఉంది కదా, లైక్ వాట్ ఎవర్ ద కస్టర్డ్ పౌడర్ మనం రెడీ చేసింది, అది కూడా అయితే మనకి యూజ్ అవుతుంది. అది డబుల్ కా మీఠాలో వేస్తాను. నేనైతే ఇక్కడ బ్రెడ్ హల్వా కమ్ డబుల్ కా మీఠా కూడా రెడీ చేస్తున్నా. సో ఇలా అయితే బ్రెడ్ హల్వా అయితే పీసెస్ పాకంలో వేసిన తర్వాత రెడీ అయిపోయింది. సో ఇంకో పక్కన అయితే ఇంకో బాండి పెట్టుకుని అందులో మంచిగా అయితే పాలు మరిగించుకోవాలి. దీనికోసం అయితే కొద్దిగా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే మీకైతే బాగా టెక్స్చర్ అయితే బాగా కనిపిస్తుందండి. సో ఈ ఫుల్ క్రీమ్ మిల్క్లో ఏంటంటే అవి మరుగుతున్నప్పుడు మనం కలుపుకు పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ అయితే వేసేసుకున్నాను. సో మంచిగా అయితే లైక్ చిక్కటి కన్సిస్టెన్సీ అయితే వస్తుంది చూసారా. సో ఇందులో అయితే మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసేసుకుని, ఇంకా మనం షుగర్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇందులో కూడా కొద్దిగా షుగర్ అయితే మిక్స్ చేసుకోండి. నేనైతే షుగర్ కూడా కొంచెం మిక్స్ చేసాను, ఎందుకంటే షుగర్ కంటెంట్ కొంచెం ఎక్కువే తింటాను. సో ఇంకా పక్కన అయితే పాకంలో వేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, అవైతే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేశాను కొన్ని పీసెస్. సో ట్రాన్స్ఫర్ చేసుకుని పైన అయితే డ్రై ఫ్రూట్స్తో అయితే గార్నిష్ చేసేసానండి. సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. మనకైతే ఇలా డబుల్ కా మీఠా, నా స్టైల్ ఆఫ్ డబుల్ కా మీఠా అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి అంటే పక్కన బ్రెడ్ హల్వా ఉంది కదా, దాంట్లో కూడా అయితే పైన డ్రై ఫ్రూట్స్ మనం ఏదైతే వేపుకున్నామో అవి కూడా వేసేసుకుంటే మంచిగా మనం అయితే డబుల్ కా మీఠా అలాగే బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. సో ఈ 2 ఐటమ్స్ నేనైతే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుని మా చెల్లికి అయితే టేస్ట్ చేయడానికి ఇచ్చేసాను. మా చెల్లికి అయితే చాలా నచ్చింది. మా ఇంట్లో అందరూ కూడా అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఈ 2 స్వీట్స్ని. సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్స్తో చెప్పండి. అలాగే మీ ఇంట్లో బ్రెడ్ హల్వా కానీ డబుల్ కా మీఠా కానీ ఎవరు రెడీ చేస్తారు, రెడీ చేస్తే టేస్ట్ ఎలా వచ్చిందో కూడా, మీ ప్రాసెస్ ఏమైనా డిఫరెంట్గా ఉంటే నాకు కమెంట్స్తో చెప్పేయండి. వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఫాలో అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.